హలో ఎవ్రీవన్. హాయ్. సో ఇందాకే మనం ఏ సినిమా చూసాం? మిరాయ్ మూవీ చూసి వచ్చేసాము. మిరాయ్ ఆల్రెడీ చాలా మంది మీకు రివ్యూస్ ఇచ్చేసారు. సో మా వైపు నుంచి కూడా రివ్యూ ఇచ్చేద్దామని. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, హైప్ క్రియేట్ అయింది, హైప్ ఉంది, పాట కూడా ఉంది ఇంట్లో. సో మాది కూడా వీడియో కొంచెం హైప్ చేయండి. ఏదైనా మా యూట్యూబ్ అక్కడ వీడియో దగ్గర హైప్ నొక్కండి ప్లీజ్. సో ఇప్పుడు మనం రివ్యూకి వెళ్ళిపోతాం. సో రివ్యూ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం స్టోరీ నుంచి. స్టోరీ బేసిక్ గా అశోక చక్రవర్తి కాలం నాటి స్టోరీ అనమాట. ఆయనకున్న రకరకాల విద్యల్ని ఆయన వేరే వేరే పుస్తకాల్లో సమానంగా ఆయన రచిస్తాడు అనమాట. ఆ పుస్తకాలు ఒకటే ప్లేస్ లో ఉంటే ప్రాబ్లం కదా అని అవి వేరే వేరే ప్లేసుల్లో ఆయన చేరుస్తాడు. సో ఆ పుస్తకాలు అక్కడ ఉన్న వేరే వేరే తెగలు వాటిని కాపాడుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే విలన్ వచ్చి 8 పుస్తకాలు సేకరిస్తాడు. 9వ పుస్తకం దగ్గర అతనికి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది బేస్ అనమాట స్టోరీ అది క్లుప్తంగా. ఇప్పుడు మనం స్క్రీన్ ప్లేకి వెళ్దాం. స్క్రీన్ ప్లే వైజ్ స్టోరీ బాగానే స్టార్ట్ అయింది. స్టోరీ బిల్డప్ కానీ, హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్ రావడం, సో అదంతా వేరే వేరే టీమ్స్ అవన్నీ కనిపించడం, సో అదంతా బాగుంది. యాక్చువల్ గా నాకు ఇక్కడ స్క్రీన్ ప్లే చూస్తే నార్మల్ గా అన్ని మూవీస్ లో ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన కొత్త కొత్త ఇలాంటి మూవీస్ ఏమేమైతే ఉన్నాయో అదే సేమ్ స్టార్టింగ్ అనిపించింది. కానీ నాకు అంటే ఏదైనా మూవీ కూడా కొంచెం బిల్డప్ చేయాలి కదా, స్టోరీ బిల్డప్. ఫస్ట్ అంటే హీరో ఒక చోట ఉన్నాం, దాని తర్వాత హీరోయిన్ రావడం, ఆ తర్వాత బిల్డప్ అయిన తర్వాత చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే బాగానే నడిచింది. కొంచెం కొంచెం చోట్ల నాకు కొంచెం లాగ్ అనిపించింది. మరి నాకైతే లాగ్ ఏమనిపించలేదు. అంటే ఫస్ట్ లో నాకు తెలిసి ఈ స్టోరీ సిమిలర్ గా ఉండడం వలన లాగ్ అనిపించి ఉండొచ్చు నీకు, కానీ సిమిలర్ స్టోరీ అవడం మూలన్న కానీ అది నాకు నిజంగా లాగ్ అంటే నా మీనింగ్ ఏంటంటే బేసిక్ గా కొంచెం మధ్యలో కామెడీ పెట్టారు. మనకి తెలుసున్న స్టోరీయే రిపీట్ అవుతున్నట్టు. అదే, సో కామెడీ కూడా అంటే అన్నెసరీ కామెడీ అని కాదు, కామెడీ బాగానే ఉంది. మరి అంటే అవి వల్గర్ కామెడీలా లేదు, కానీ కొంచెం మనకి ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ లో మనం కొంచెం అలాంటి కామెడీలు మనం చూడట్లేదు కదా, తెలుగు ప్రజలు దానికి కొంచెం అలవాటు తగ్గిపోయింది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఎనీవేస్ అంటే బాగానే ఉంది యాక్చువల్ గా. అండ్ ఇంటర్వల్ ఉంది కదా, ఇంటర్వల్ అయితే సూపర్ యాక్చువల్ గా. జటాయు లాంటి ఒక పక్షి, ఆ పక్షి పేరు నాకు గుర్తు రావట్లేదు, మీ వీడియోలో పెడతాను, సమాగిను ఉంటుంది. ఆ పక్షికి హీరో కలుస్తాడు అనమాట. అక్కడ ఉంటుంది ఒక సీన్, చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ పక్షి నిజంగానే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంది. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మూవీ బడ్జెట్ ఓన్లీ 40 crores 50 crores. ఆ బడ్జెట్ లో వాళ్ళు అంత గ్రాఫిక్స్ ఇచ్చారంటే అసలు నిజంగా మిగతా మూవీస్ తో పోల్చుకుంటే అంత పెద్ద పెద్ద మూవీస్ తో ఇది చాలా బెటర్. క్వాలిటీ గానీ వాళ్ళు చాలా బాగా తీసుకొచ్చారు. ఫీచర్స్ కానీ ఆ బర్డ్ నే తీసుకుంటే ఆ బర్డ్ ఫీచర్స్ ప్రతి చిన్నది చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. 500 crores 600 crores పెట్టి తీస్తున్నారు కానీ క్వాలిటీ ఉండట్లేదు. కానీ క్వాలిటీ వీళ్ళు అంత లో బడ్జెట్ లో తీసుకొచ్చారు, అది చాలా కమెండబుల్ చెప్పాలంటే. సో అదనమాట, అప్రిషియేట్ చేయాలి. అండ్ అదనమాట మనకి నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కి వచ్చేద్దాం. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో విఎఫ్ఎక్స్ తను చెప్పినట్టు చాలా బాగుంది అనమాట. ఆ బడ్జెట్ కి ఆ క్వాలిటీ తీసుకురావడం అనేది నిజంగా చాలా కమెండబుల్ యాక్చువల్గా. సో ఫస్ట్ లో ఒకటి ఉంటుంది కొంచెం ఫైట్ లాగా, తర్వాత ఏంటంటే ఇంటర్వెల్ ఎపిసోడ్, తర్వాత ఇంకా ఫైట్స్, విలన్ ఫైట్లు ఉంటాయి సెపరేట్ గా, హీరో ఉండకుండా. సో అవి బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ అంత బాగుంది. లాస్ట్ లో మాత్రం మీరు మూవీ మొత్తం చూడండి అండ్ క్రెడిట్స్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అది మేము ఇప్పుడు చెప్తే బాగుండదు, సో మీరే చూడండి. సో అండ్ అది చూస్తుంటే మొత్తం అంతా స్టోరీ అంతా నాకు మూవీ అంతా చాలా గ్రిప్పింగ్ గా అనిపించింది. కళ్ళు తిప్పుకోకుండా చూసే అంత అనిపించింది. జనరల్ గా మనం ఫోన్ వాడతాం కదా, తన జనరల్ గా ఎక్కువ ఫోన్ తీస్తూ ఉంటుంది. నేను చూస్తూనే ఉన్నా ఫోన్ తీయాలి అసలు, అంటే అంత గ్రిప్పింగ్ ఉంది. మీరే అనుకోండి చూసుకోండి. పిల్లలు అయితే అసలు వాడితే టెన్షన్, వాళ్ళకి మొత్తం టెన్షన్ లో ఉన్నారు, మొత్తం ఏమవుతుంది ఏంటి అనేది. సో అది స్క్రీన్ ప్లే అంత బాగుంది. యాక్టింగ్ వెళ్దాం. యాక్టింగ్ వైజ్ తేజ సజ్జా ఇంతకుముందు హనుమాన్ మూవీ మీకు తెలిసిందే. సో దాంట్లో చాలా పేరు వచ్చింది. దాని ముందు జాంబీ రెడ్డి అవి కూడా వేశాడు. చిన్నప్పుడు ఇందిరా మూవీస్ అవన్నీ వేశాడు. సో బాగా మంచి స్టోరీ సెలెక్షన్ బాగా తీసుకుంటున్నాడు యాక్చువల్ గా. మంచి క్యారెక్టర్. అండ్ ఈ అబ్బాయి ఒక్కళ్ళదే కాదు, జగపతి బాబు ఫస్ట్ ఇతని యాక్టింగ్ లో చూద్దాం. సో ఇతని యాక్టింగ్ చాలా బాగుంది అనమాట. యాక్టింగ్ బాగా చేశాడు, బాగా సెట్ అయ్యాడు క్యారెక్టర్ కి. అంటే కొంచెం బాగా బలవంతుడు ఉండకూడదు ఆ క్యారెక్టర్ కి, కొంచెం అంటే కొంచెం లీన్ ఉన్న టైపే ఉండాలి, అప్పుడే సెట్ అవుతుంది క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ సెలెక్షన్ యాక్చువల్ గా. సో బాగుంది. నెక్స్ట్ హీరోయిన్ అయితే ఓకే అనిపించింది నాకు. అంటే ఒక్కసారి అమ్మాయి క్యారెక్టర్ రోల్ కరెక్ట్ గా సరిపోయింది. కాకపోతే ఏంటంటే ఒక్కసారి హిందీలో డైలాగ్ చెప్పినట్టు అనిపించింది నాకు. అంటే లిప్ సింక్ అవన్నీ కొంచెం కుదరలా. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి బాగానే చేసింది, ఒకసారి సరిగా చేయలేదు అనిపించింది నాకైతే. అండ్ మిగతా ఇంకా హీరోయిన్ కాకుండా క్యారెక్టర్ రోల్స్ లో
ఫస్ట్ నేనైతే చెప్పాల్సింది శ్రేయ. అసలు శ్రేయ ఆ రోల్ ఇంత బాగా సెట్ అవుతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే శ్రేయ సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా జగపతి బాబు కూడా చాలా. జగపతి బాబు అయితే యాక్చువల్గా వేస్ట్ చేశారు అనుకున్నాను, కానీ లాస్ట్ లో మళ్ళీ జగపతి బాబు వస్తాడు. సో అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. కానీ నాకైతే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే సినిమాలో శ్రేయ అయితే అసలు బాగా సెట్ అయింది అసలు ఆ రోల్ లో. అండ్ మిగతా కామెడీలో గెటప్ సీను వాళ్ళందరూ, గెటప్ సీను హీరోతో పాటు మాక్సిమం ఉంటాడు మొత్తం సినిమా అంతా. ఇంకో అతను ఉన్నాడు, అతని పేరు నాకు తెలియదు. సో అతను కూడా బాగానే సపోర్ట్ చేశాడు. అతని పేరు తమిళ యాక్టర్ అనుకుంటా, అతని పేరు గుర్తు రావట్లే. ఆయన కూడా చాలా బాగా చేశారు. అతను కూడా బాగా గురువు కింద చాలా బాగుంది. ఇంతకుముందు అదే చెప్పాను, బ్రహ్మాస్త్రకి దీనికి కొంచెం లింక్ ఉంది. అక్కడ మనకి అశ్వత్థామ వస్తాడు, ఇక్కడేమో అగస్త్య స్వామి. సో అలాంటి లింకులు ఉన్నాయి. అండ్ ఏంటంటే కొంచెం అవెంజర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ కొంచెం లింక్ ఉంది. ఏంటంటే ఆ కల్కిలో కూడా లింక్ ఉంది. కల్కి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఉంటుంది కదా, ఫైట్ సీన్. ఇక్కడ కూడా అలాంటి టైప్ సీన్ ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళడం, పై నుంచి కింద రావడం. అండ్ ఇంకోటి థర్డ్ ఏంటంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్, ఎందుకంటే అక్కడ కూడా స్టోన్స్ అని వేరే చోట్ల ఉంటాయి. థానోస్ వచ్చి మనం చూస్తూ ఉంటే మనకి ఆ రిలేషన్ తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మన స్టోరీకి బాగానే కనెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పుస్తకాలు గ్రంథాలు అని మనకి ఉన్నాయి కదా, అలాగే సెపరేట్ విద్యలకి సెపరేట్ గ్రంథాలు రాసేవారు కదా. ఇప్పుడు మాయాబజార్ తీసుకోండి, అవన్నీ వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీస్. అవన్నీ ఎలా అడాప్ట్ చేసుకున్నామో ఈ స్టోరీని కూడా అలా అడాప్ట్. మధ్యలో ఏంటంటే హాలీవుడ్ లో అట్లా ఇలాంటి మూవీస్ రావడం వల్ల వాళ్ళు కూడా చెప్పాలంటే వీటితోనే ఇన్స్పైర్ అయిన తీసినవే. చెప్పండి అవతార్ గానీ, లేకపోతే ఏమైనా మూవీస్ కానీ, అవెంజర్స్ కానీ తీసుకోండి, ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటంటే హనుమంతుడితో కానీ, కృష్ణుడితో కానీ అలాంటి లింక్స్ ఉంటాయి. కాబట్టి మనకి అలా ఇప్పుడు దానికి అడాప్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఒక పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ, ఇండియన్ సూపర్ హీరో మూవీ అనుకోవచ్చు. ఇప్పుడు హనుమాన్ తర్వాత నాకు నెక్స్ట్ ఇమీడియట్ గా సూపర్ హీరో మూవీ తేజ సజ్జాది ఇది వచ్చింది కాబట్టి నాకు బాగుంది, తన సెలెక్షన్ బాగుంది అనుకుంటున్నాను. సో మిగతా అదే చెప్పాను, యాక్టింగ్ వైజ్ అందరూ బాగా చేశారు. ఎక్కడ ఏమి ఓవర్ యాక్షన్ అలా ఏమి నాకైతే ఎక్కడ అనిపించలేదు. అందరూ వాళ్ళకున్న లెవెల్లో బాగా చేశారు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఎక్కువ సాంగ్స్ లేవు. సూపర్ హిట్ సాంగ్ ఒకటి బాగా వింటున్నా, వైబ్ ఉంది. ఆ పాట అయితే సినిమాలో లేదు, అది లేకపోవడమే మంచిదైంది యాక్చువల్గా. ఎందుకంటే పాట ఏంటంటే కొంచెం మాసీ సాంగ్, నాకు తెలిసి పాటలు ఉంటే డిస్ట్రాక్ట్ అవుతామేమో, అందుకే తీసేసినట్టున్నారు. ఆల్రెడీ గ్రిప్పింగ్ గా ఉంది ఇప్పుడైతే స్టోరీ. అట్లీస్ట్ మేము చూసిన చోట అయితే స్టోరీ కంటిన్యూస్ గా ఉంది, గ్రిప్పింగ్ గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 hours 40 minutes 50 minutes మూవీ ఇది. సో సాంగ్స్ యాడ్ చేసి 3 hours దాటిపోతుంది. సో ఆల్రెడీ అంటే కొన్ని రుదిర ఆ సాంగ్ అయితే ఉంది. అది యాక్చువల్గా బీజిఎం కూడా అదే, ఆల్మోస్ట్ అదే వాడతారు. సో దాంతో బీజిఎం కూడా చాలా నచ్చింది నాకు. యాక్చువల్ బీజిఎం కూడా విలన్ కి ఉన్న బీజిఎం విలన్ కి ఉంది, హీరోకి అలా మొత్తం బాగా. విలన్ గురించి చెప్పడం మర్చిపోయాం అసలు ఇంపార్టెంట్ అవునా మర్చిపోయాను. మంచు మనోజ్ అసలు నెగటివ్ చాలా బాగా చేశాడు, అంత బాగుంటాడని నేను అనుకోలేదు. చాలా బాగా చేశాడు యాక్చువల్ గా. నెగటివ్ క్యారెక్టర్ చూపించడం, ఐ మీన్ ఆరా అసలు యాక్చువల్గా చెప్పాలంటే మంచు మనోజ్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే కళ్ళు. ఆ కళ్ళు బాగా ఎక్స్ప్రెసివ్ అనమాట అతనివి. సో అది బాగా విలనిజం కి బాగా విలన్ కు ఉండాల్సిన ఆరా బాగా తీసుకొచ్చి చాలా బాగుంది. అతను కూడా ఎలా అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, హీరోకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది కూడా నాకు బాగా నచ్చింది. సో అది యాక్టింగ్ వైజ్. మంచు మనోజ్ మర్చిపోయాం, అయ్యో ఫ్యాన్స్ తిట్టేవాళ్ళు. సో అదనమాట. సో ఓవరాల్ అయితే మాకు మూవీ అయితే నచ్చింది. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఉన్నాయా? అంతే అనుకుంటా. సో రేటింగ్ వెళ్ళిపోదాం. రేటింగ్ సో ఫస్ట్ నువ్వు చెప్పు రేటింగ్. నేనైతే 4.5 ఇస్తాను. 4.5. నువ్వు అయాన్? 5 out of 5. నీది 5 out of 5. నేను 3.75 అలా ఇస్తాను. 3.75 to 4. నైస్. బోరింగ్ లేదన్నాడు వాడు. వాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ రివ్యూ ఇచ్చాడు. వాడు నెగిటివ్ నుంచి మూవీ అయిపోగానే వెంటనే బోరింగ్ లేదు అని చెప్పాడు. వీడైతే చాలా బాగుంది, మొత్తం వెళ్ళేదిలే. ఓకే, మీరు మీ మిరాయిలు ఏవి మీ దగ్గర ఉన్నాయా? మిరాయి అదే ఇద్దరు మిరాయి చూపించు అది. సో మా రివ్యూ ఇది అనమాట. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.